నిన్న జస్ట్ ఎలా చేశారు, అదే అనౌన్స్ చేశారు క్రియేట్ అవుతాయని. ఈ 1 వీక్ తర్వాత ఎంతమంది క్రియేట్ అవని, ఎంతమంది క్రియేట్ అవ్వలేదని తెలుస్తుంది. అంటే ఎన్నికల ప్రచారాల్లో చెప్పినట్టుగానే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారంటారా? చాలా హామీలు ఇచ్చారు సార్. ఏ హామీ నిలబెట్టుకుని? చాలా హామీలు ఇచ్చారు కదా. వాలంటీర్స్ని తీసేయడం ఏంటి సార్ అసలు? ఇప్పుడు 5 years ఇంత 2,80,000 మంది జీవితాలతో ఎవరికి ఏ రైట్ ఉందని ఆడుకుంటారు? ఆయన జీవో పెట్టలేదు, సరే ఆయన జీవో పెట్టలేదు, ఆయన ఏదో చేశారు. మీరేం చేశారు? అంటే వైసీపీ పార్టీ వాళ్ళని రెన్యువల్ చేయలేదు కాబట్టి మేము చేయలేదు సార్. ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నారు కదా, మీకు అథారిటీ ఉంది కదా, మీరు తీసుకోవచ్చు కదా. సరే అమ్మ మేము 10,000 ఇవ్వలేము, 5,000 ఇస్తాము, మీరు అదే సర్వీస్ ఇవ్వండి. ఏ సర్వీస్ వాలంటీర్స్ ఇవ్వలేదు? ప్రతి సర్వీసు ఇచ్చిన వాలంటీర్స్కి ఇచ్చిన దానికంటే ఎక్కువే చేశారు వాళ్ళు. అన్ని సర్వీసెస్ ఇచ్చారు. కరోనా టైంలో ఇంటింటికి వెళ్ళి మరీ పంచారు. కంపల్సరీ మీరు ఫ్లడ్ వచ్చింది సార్, ఆర్ఆర్పేటలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వచ్చిన టైంలో మీరు నైట్ 12:30, 1:30కి మాకు కాల్ కాన్ఫరెన్స్ వచ్చింది. నేను వాలంటీర్ని. కాల్ కాన్ఫరెన్స్ వచ్చి మీరు మార్నింగ్ 6 కల్లా డ్యూటీలో జాయిన్ అవ్వకపోతే మీ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకుంటామని మాకు కాల్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు? మేము మార్నింగ్ ఫ్లడ్స్లో వచ్చి పిల్లల్ని అందరినీ వదిలేసి మా ఇల్లు ఫ్లడ్ ఏరియాలోనే ఉంది. మేము వచ్చి అంత సర్వీస్ 9 days చేసాం. మేమేదో వాలంటీర్ వర్క్ చేసుకుంటూ చిన్న జాబ్స్ ఏదో చేసుకుంటున్నాం. 2 సైమల్టేనియస్గా చేసుకోవడం వల్ల మా కుటుంబం మంచిగానే ఇదయింది. మమ్మల్ని వాలంటీర్స్గా తీసుకున్నారు. మళ్ళీ మా లైఫ్ బాగుంటుందేమో, ఇచ్చిన హామీ నిలబెడతారేమో అని ఆ జాబ్లు వదిలేసి 15 days మేము జాబ్స్ వదిలేసి ఇందులో ఫ్లడ్ ఏరియాలో ప్రతి ఇంటికి వెళ్ళి మీరు వచ్చి ఫ్లడ్ ఏరియాలో అడగండి ఎంతమంది వాలంటీర్స్ వచ్చి చేశారో. అన్నీ వదులుకొని వచ్చి చేసి 15 days మేము ఆ జాబ్ వదిలేయడం, మా జాబ్స్ పోయినాయి. ఇటు వీళ్ళు కూడా మీరు ఎవరో మాకు సంబంధం లేదన్నట్టు వీళ్ళు చెప్పారు. ఎవరి లైఫ్తో ఎవరు సార్ అసలు? ఇది కరెక్ట్, ఇది కాదు. మేము 10,000 చేయలేము, 5,000కే చేయండి. మీరు ప్రజెంట్ ఓకే ఖజానా లేదు, ఇది లేదో అంటున్నారు కాబట్టి ఈ 5,000కి మీరు చేసుకురండి అమ్మ, మేము సపోర్ట్ ఇస్తాం. లేదా చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెంచండి. మీరంతా యూత్, చదువుకున్న వాళ్ళు, ఎవరు సార్ బీఈడి, డిగ్రీ, ఎంపీ, పీజీ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు వాలంటీర్స్గా. ఇప్పుడు సరే వాలంటీర్స్ తీసేశారు, ఓకే బాగానే ఉంది. వీళ్ళు వెళ్ళి ఏ ఉద్యోగంలో సెట్ అవుతారు సార్? 5 years ఏం చేశారమ్మా? మీరు చదువుకున్నారుగా, మీకు అంత జ్ఞానం లేదా అని అడుగుతున్నారు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏం చెప్పమంటారు మమ్మల్ని? మేము ఇంకా కూరగాయలు అమ్ముకోవడమో లేదా ఏ చిల్లర కొట్లు పెట్టుకోవడమో చేసుకోవాలి. 5 years మా ఓన్లీ వాలంటీర్ లైఫ్ ఒకటే పోతే సరేలే ఏదో విధంగా గట్టినవుతారు. ఆ కుటుంబం వెనకాల ఎంతమంది చెప్పలేని వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి మాలా బాధపడి ఇది ఉందో. అందరూ వచ్చి రోడ్డు మీద చెప్పలేరు కదా. ఇప్పుడు ఈరోజు ధర్నాలు చేస్తాం, 2 రోజులు ధర్నాలు చేస్తాం, 10 రోజులు ధర్నాలు చేస్తాం, 15 రోజులు ధర్నాలు చేస్తాం. ఈ 15 రోజులు ఇల్లు ఎలా గడుస్తుంది? సరేలే ఈరోజు వెళ్తే జాబ్ నిలబడిద్దేమో అని అందరూ వస్తారు. ఇన్ని రోజులు వచ్చినా వాళ్ళు ఏం రెస్పాండ్ లేదు. సో వేరే పని ఎత్తుక్కోపోతే ఇల్లు గడవదు. సో ఎవరి బతుకులు వాళ్ళు చెప్పలేక ఎంతమంది ఉన్నారో అది భగవంతుడు తెలుసు. కంపల్సరీగా ఉసురు తగలకుండా అయితే పోదు. నాలాంటి ఆడపిల్లలు ఉసురు తగలకుండా అస్సలు పోదు.